సిద్దిపేటలో మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేశారు. మాజీ సీఎం కల్వకుంట్ల కేసీఆర్ కుటుంబంలో మెదక్ ఎంపీ సీటు కోసం గొడవలు జరుగుతున్నాయని ఆరోపించారు. మెదక్ ఎంపీ సీటు కోసం కవిత పట్టుబడుతుందని అన్నారు. అయితే మాజీ మంత్రి హరీష్ రావు బ్లాక్మెయిల్ చేస్తున్నారని, హరీష్ రావు అనుమతితోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని ఆయన పేర్కొన్నారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని, వాళ్లతో బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టించారని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వెల్లడించారు. నువ్వు కూడా ఇట్లే కలిసినావు కదా, అప్పుడు ఇద్దరిని అప్పుడు నలుగురిని కలిసి మొత్తం నీకు 2/3 వచ్చిన తర్వాత ఒకటే రోజు కండువాలు కప్పి విలీనమైంది అన్నావు ఎల్పి. ఇలా ఏం జరుగుతుంది? భూమి గుండ్రంగా టర్న్ అవుతా ఉంది. కాకపోతే నువ్వు చేయడానికి నీకు 7 ఏళ్ళు పట్టింది, వాళ్ళకి 7 నెలలు కూడా అవసరం లేనట్టుంది బహుశా కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే శతాధిక వృద్ధురాలు కాబట్టి, 100 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, నీలాంటి వానికి సరి అయినటువంటి రీతిలో బుద్ధి చెప్పేందుకు నీ సొంత ఎమ్మెల్యేలు, ఆఖరికి నీ అల్లుడు, వీళ్ళంతా కలిసి నీకేదో చేస్తున్నారనేది నీకు అర్థం కావాలి. అందుకని తెలంగాణ సమాజానికి, తెలంగాణ మేధావులందరూ కూడా నేను ఒకటే అప్పీల్ చేయదలుచుకున్నాను. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో బారాస కోటేస్తే అది కోమటి చెరువు లేచినట్టు అవుతుంది, హుస్సేన్ సాగర్ లేచినట్టు అవుతుంది, మూసీ నది లేచినట్టు అవుతుంది తప్ప ఒక్కరికి కూడా ఉపయోగం ఉండదు. ఒక ఎంపీఓ పొరపాటున, ఒక ఎంపీఓ 2 ఎంపీలో గెలిస్తే వీళ్ళు పోయి ఏం చేయాలి? రేపు ఏం చేయడానికి కూడా వీళ్ళతోటి కాదు. అందుకని దయించి విఘ్నులైనటువంటి తెలంగాణ సమాజం అంతా ఈరోజు ఆలోచించాలి. ప్రపంచమంతా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని స్వాగతిస్తూ ప్రపంచమంతా రామమయం వైపు నడుస్తూ ఉంటే ఈ రోజు మరి తెలంగాణ సమాజం ఎడిపోతుంది, రేపు ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి పక్షాన్ని నిలబడాలనేది ఒకసారి దయచేసి ఆలోచించాలని చెప్పి విఘ్నులైనటువంటి తెలంగాణ సమాజానికి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ, నేను కర్మ సిద్ధాంతంతో ఈ ప్రెస్ మీట్ ఎందుకు ప్రారంభించిన అంటే, కర్మ మీకు చూపిస్తూ ఉంది, కర్మ మీకు సమాధానం చెప్తా ఉంది, ప్రకృతి మీకు సమాధానం చెప్తా ఉంది. మీరు అసెంబ్లీకి నడవలేని స్థితులలో మీ ఇంట్లో 2009లో ఎట్లయితే మీ అధ్యక్ష పదవిని గుంజుకోవడానికి కొట్లాడడం జరిగినాయో, ఆ రోజు 9 సీట్లు గెలిస్తే 2009లో ఎట్లాంటి కుమ్ములాటలు మీ కుటుంబంలో జరిగినాయో ఇలా మళ్ళీ సేమ్ రిపీట్ అవుతా ఉంది. కాబట్టి ప్రజలారా, బారాస అధ్యాయం మొన్నటి ఎన్నికలతోటి ముగిసింది. బారాసకి భవిష్యత్తు తెలంగాణలో లేదు. టీఆర్ఎస్ ని బారాసగా మార్చినప్పుడే వాళ్ళు పేగుబంధం తెంచుకున్నారు. వాళ్ళు ఈ ప్రజలతో మాకు సంబంధం లేదనుకున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఎంతసేపు ఎంపీ టికెట్లని ఎట్లా అమ్ముకుందాం, ఎట్లా డబ్బులు సంపాదించుకుందాం అనేటువంటి ఆశతోటి తప్ప ఈ తెలంగాణ సమాజానికి, తెలంగాణతోటి భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.